భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, జాతీయ పార్టీ ఆదేశాల మేరకు మన ప్రీతమ ప్రధానమంత్రి 12 సంవత్సరాల సుపరిపాలన మీద ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గుంటూరులో ఈ యొక్క మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ముఖ్యంగా ఈ మీడియా సమావేశానికి ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ గారికి, అలాగే మా జాతీయ స్పైసెస్ బోర్డ్ డైరెక్టర్ అయినటువంటి కొత్తూరు వెంకట సుబ్బారావు గారికి, అలాగే బీజేపీ సీనియర్ నాయకురాలు శ్రీమతి ఎడ్లపాటి స్వరూపారాణి గారికి, అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదైతే మన ప్రియతమ ప్రధానమంత్రి ఈ యొక్క 12 సంవత్సరాల్లో మన దేశానికి చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, వీటి మీద మీకు విపులంగా మా రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నీ వివరిస్తారు. అలాగే మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్లోకి ముందుకెళ్తుంది, సంక్షేమాన్ని ఒక చేత్తో, అభివృద్ధిని ఒక చేత్తో తీసుకెళ్తూ ప్రజలకు ఎంతో మంచి పనులు చేస్తూ, మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మా రాష్ట్ర అధికార ప్రతినిధి, ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ వల్లూరు జయప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మనందరం కూడా చూస్తూ ఉన్నాం, 2014లో యూపీఏ పరిపాలన తర్వాత ఎన్డీఏ పరిపాలన ఏ రకంగా కొనసాగుతుందో గత 12 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి వచ్చిందో మనందరం కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి సంఘటన. ఈ 12 సంవత్సరాల పరిపాలన నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి, విశ్వాసానికి, వారి పట్ల ప్రజలకి ఉన్నటువంటి విశ్వాసానికి, అదేవిధంగా ప్రజలకు వారు చేసినటువంటి సేవకి అదొక గొప్ప గుర్తింపుగా ఇవాళ దేశ ప్రజలతో పాటు ప్రపంచం అంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. 2014 కంటే ముందు భారతదేశం అంటే ఒక చులకన భావంతో ప్రజలందరికీ కూడా ఈ దేశంలో ఉన్నారు అంటే ఈ దేశంలో ఉద్యోగాల కల్పన కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి సంక్షేమాలు కానివ్వండి, అదేవిధంగా మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, యువకులకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఏవి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 4 ప్రధానమైనటువంటి అంశాలని తీసుకొని నరేంద్ర మోదీ గారి యొక్క సుపరిపాలన ఏ రకంగా సాగుతూ ఉందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. 2014 నాటికి ప్రపంచంలో భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంటే ఇవాళ 2026 నాటికి 2025 నాటికే మనం 4వ స్థానానికి చేరాం. రాబోయేటటువంటి మరి కొద్ది రోజుల్లో మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోదీ గారు 2014లో ప్రజల యొక్క విశ్వాసంతో గెలిచిన తర్వాత 2019లో అదే విశ్వాసాన్ని ప్రజలు కూడా కొనసాగించి మరలా వారికి నాయకత్వం అప్పచెప్పారు. 2024లో వారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ దేశానికి వెన్నెముకైనటువంటి రైతులకి పిఎం సమ్మాన్, కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే ఉందో వారందరికీ కూడా, రైతులందరికీ కూడా బెనిఫిట్ చేసేటటువంటి మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి రైతులతో పాటుగా మహిళల యొక్క సంక్షేమం చూస్తూ ఆత్మనిర్భర్ భారత్ పేరుతోటి ఏ రకంగా అయితే దేశవ్యాప్తంగా కూడా మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేశారో మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మహిళలందరికీ కూడా జన్ధన్ యోజన పేరుతోటి పేద మహిళలందరికీ కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా బ్యాంకు అకౌంట్ల రూపేణా వారందరికీ కూడా సొంతంగా స్వశక్తితోటి ఎదిగే విధంగా ఆర్థిక వ్యవస్థని వారు రూపాంతరం చేయించడం జరిగింది. అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాల్లోనూ వారికి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏదైతే 5 లక్షల రూపాయలు ముద్రా లోన్లు వస్తూ ఉన్నాయో 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు పావలా వడ్డీకే వారందరికీ కూడా
ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ మహిళలకు చేసినటువంటి ఎటువంటి అభివృద్ధి చేశారో మనందరికీ కూడా తెలుసు, మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యువకుల కోసం అని చెప్పి మనందరం కనుక చూసినట్టయితే పిఎం స్కిల్ సెంటర్స్ ద్వారా ఇవాళ స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా పేరుతోటి 2014 కంటే ముందు మనం చూసినట్టయితే కేవలం 200 స్టార్టప్ కంపెనీలు ఉంటే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 2,50,000 పైన స్టార్టప్ కంపెనీలు వచ్చినాయంటే నరేంద్ర మోదీ గారి యొక్క దార్శనికత, నరేంద్ర మోదీ గారి యొక్క అభివృద్ధి చేసినటువంటి విధానాన్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దళితులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా స్టార్టప్ ఇండియా పేరుతోటి వాళ్ళ దళితులందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం స్టార్టప్ ఇండియా పేరుతోటి మనందరికీ కూడా జరిగినటువంటి విషయాన్ని మనందరం కూడా చూసాం. 2019 తర్వాత వచ్చినటువంటి కరోనా మహమ్మారిని ఏ రకంగా భారతదేశం ఎదుర్కొందో నరేంద్ర మోదీ గారి నాయకత్వ పటిమ యొక్క ప్రదర్శన ఆ రకంగా జరిగిందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మనందరం కూడా చూసాం, అంతకుముందు కరోనా వచ్చినటువంటి సందర్భంగా ప్రపంచం అంతా కూడా భారతదేశం ఏమైపోతుందని ఆలోచన చేసేటటువంటి పరిస్థితి నుంచి సుమారుగా 100 దేశాలకి భారతదేశంలో తయారైనటువంటి ఔషధాలని ఎగుమతి చేయడంతో పాటుగా ఇక్కడే మనం కావాల్సిన సర్జికల్గా కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులను కూడా మన దేశంలోనే మనం తయారు చేసుకొని మేక్ ఇన్ ఇండియా ద్వారా ఏ రకమైనటువంటి పరిస్థితి చేశారో మనం చూసాం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పథకాలని మనం కనుక చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోదీ గారు పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డ దగ్గర నుంచి మొదలుపెట్టి శ్మశానం వరకు వెళ్ళేటటువంటి వ్యక్తుల వరకు కూడా కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. భారతదేశ రక్షణ వ్యవస్థను ఏ రకంగా తీర్చిదిద్దారో మనందరికీ కూడా చూస్తూ ఉన్నాం. 2014 కంటే ముందు మనకి ఏ చిన్న రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆయుధాలు కావాలన్నా కూడా మనందరం విదేశాల మీద ఆధారపడి మన యొక్క విదేశీ మారక ద్రవ్యాన్ని వారికి దానికోసం వినియోగించేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ సుమారుగా 90 దేశాలకి భారతదేశం యొక్క రక్షణ ఆయుధాలని ఈ దేశం నుంచి మనం ఎగుమతి చేసుకుంటా ఉన్నామంటే భారతదేశం యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం అన్ని రంగాలు ఏ రకంగా అభివృద్ధి చెందాలో ఆదర్శంగా నిలబెట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకు ఏదైతే భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించిందో 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, 35A రద్దు కానివ్వండి, అదేవిధంగా ట్రిపుల్ తలాక్కి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఏ రకంగా మాట నిలబెట్టుకున్నారో కూడా మనందరం చూసాం. అదేవిధంగా రామ జన్మభూమిలో శతాబ్దాల నాటి కళ అయినటువంటి ప్రతి ఒక్క హిందూ యొక్క కళ, భారతీయుడి యొక్క కళ అయినటువంటి రామ జన్మభూమిలో రామాలయ నిర్మాణం కూడా ఏ రకంగా చేశామో కూడా మనందరం కూడా గత 12 సంవత్సరాల కాలంలో మనందరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రహదారుల అభివృద్ధి గతంలో కనుక చూసుకున్నట్లయితే ఈ దేశంలో కేవలం 90,000 కిలోమీటర్లు మాత్రమే 65 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 90,000 కిలోమీటర్ల అభివృద్ధి చేస్తే 12 సంవత్సరాల కాలంలో 1,64,000 కిలోమీటర్ల అభివృద్ధికి దానికి నితిన్ గడ్కరీ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రతిరోజు కూడా 28 కిలోమీటర్ల సరాసరిన ప్రతి ప్రాంతంలోనూ కూడా నేషనల్ హైవేస్ అభివృద్ధి చెందుతూ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి మొదలుపెట్టి గుజరాత్లో ఉన్నటువంటి మూల ప్రాంతం వరకు, జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు కూడా ప్రతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేటటువంటి విధంగా ఇవాళ మనం అందరం కూడా డెవలప్ చేసుకుంటా ఉన్నాం. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మాత్రమే కాదు, దీని ద్వారా రైతులకి అందరికీ కూడా బెనిఫిట్ చేసే విధంగా జన్ధన్ యోజన పేరుతోటి మహిళలకి బెనిఫిట్ చేసే విధంగా, అదేవిధంగా రైతులకి కానివ్వండి, అదేవిధంగా మహిళలకు కానివ్వండి, యువకులకు కానివ్వండి, ఏ రకమైనటువంటి నెట్వర్క్ కనెక్టివిటీ తోటి ఇవాళ ఇండస్ట్రీస్ని కూడా పెట్టుకుంటూ ఏదైతే భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చిందో 20 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పిందో మాట నిలబెట్టుకునే విధంగా ఇవాళ స్టార్టప్ కంపెనీలు మనం పెట్టుకున్న స్టాండప్ కంపెనీల ద్వారా ఏ రకంగా డెవలప్మెంట్ అవుతుందో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఏ డేటా సెంటర్లు వచ్చినాయన్నా, క్వాంటమ్ వ్యాలీలు వస్తున్నాయన్నా, ఏ రకంగా చెప్పుకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సరళీకృతమైనటువంటి విధానాల రూపకల్పన వల్లే మనకు వచ్చినటువంటి పరిశ్రమలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కియా పరిశ్రమల అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి మనం స్టీల్ ప్లాంట్ని ఉత్పాదకం చేసుకొచ్చిన విధానం కానివ్వండి, అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి విధానం కానివ్వండి, అమరావతి యొక్క ఏదైతే మనందరం కూడా ధ్వంసం కాబడినటువంటి రాజధానిగా అసలు రాజధాని ఉంటుందా లేదా అని చూసుకున్నటువంటి విధానం దగ్గర నుంచి
ఇవాళ అమరావతికి కూడా ఏ రకమైనటువంటి నిధులు సమీకృత చేస్తూ ఉన్నారో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం, భారతదేశ రక్షణ వ్యవస్థతో పాటుగా ఈ దేశానికి ఆర్థికంగా బలోపేతం చేసుకోవడంతో పాటుగా భారతదేశం అంతే ప్రపంచ దేశాల్లోనే ఇవాళ ఒక విదేశీ విధానంతో భారత పాస్పోర్ట్ని కనుక ప్రపంచంలో ఏ దేశానికి తీసుకువెళ్ళినా కూడా భారతదేశం యొక్క గౌరవాన్ని ఇనుమడించే విధంగా నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఈ సందర్భంగా మీ అందరి ముందు కూడా పెడతా ఉన్నాం. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే పేదలు, రైతులు, యువకులు, మహిళలకి అందరికీ కూడా వారికి కావాల్సినటువంటి ప్రతి అంశాన్ని కూడా స్పృశిస్తూ మనకు ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు కావాల్సినటువంటి అన్ని రకాల అంశాలను కూడా ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మన గ్రామాల్లో కనుక మనం చూసినట్లయితే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా ఇవాళ నీరు కల్పించేటటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసే విధంగా పరిపాలన చేస్తే ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పూర్తి సహాయ సహకారాలతోటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా కంకణం కట్టుకొని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రపంచంలో భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఇవాళ మనకి మెట్రో రైళ్లు కానివ్వండి, వందే భారత్ రైళ్లు కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, మనకు సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులు కానివ్వండి, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లు కానివ్వండి, మనకు సంబంధించినటువంటి షిప్ యార్డులకు కానివ్వండి, ఏ రకమైనటువంటి నిధులు ఇస్తూ ఉన్నారో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా వెళ్తుందని మాటిచ్చి 2024లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 2 ఏళ్ల పరిపాలనలో నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా 5 సంవత్సరాల విధ్వంసం నుంచి ఇవాళ అభివృద్ధి బాటన పడుతున్నటువంటి పరిస్థితి కేవలం ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది అని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క 12 సంవత్సరాల పరిపాలనలో ఈ 2 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రానికి ఒక సువర్ణ అధ్యాయంగా మనందరం కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఇవాళ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా భారతదేశ సంస్కృతిని కాపాడేదానికోసం ఏదైతే ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ని డెవలప్ చేసిన విధానం, అదేవిధంగా కాశీకి సంబంధించినటువంటి కాశీ కారిడార్ కానివ్వండి, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే భారతదేశ సంస్కృతిని పునర్జీవనం చేసినటువంటి పరిస్థితి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉన్నారు అంటే, రక్షణ వ్యవస్థలో ఉన్నారు అంటే, ఒక భరోసాతో జీవిస్తున్నారు అంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి అంటే ఒక అద్భుతమైనటువంటి నాయకుడి యొక్క నాయకత్వ పటిమ వల్ల అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు నిరంతరం అందిస్తూ ఉన్నారు. కాబట్టే 3 సార్లు ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం, ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఉందో సబ్కే సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని చెప్పి ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చేటటువంటి అంశంగా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సమఫలాలు అందించే విధంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కూడా నరేంద్ర మోదీ గారి యొక్క సహాయ సహకారాలతోటి ఏ రకంగా ముందుకు వెళ్తుందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలందరికీ కూడా నిరంతరం ఈ దేశ అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ రకంగా కట్టుబడి ఉందో మీ ద్వారా తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రతో పాటుగా భారతదేశం యొక్క గమ్యం కూడా మారేటటువంటి పరిస్థితి. ఇవాళ కేవలం 4వ స్థానంలో ఉన్నాం, రాబోయేటటువంటి రోజుల్లో 3వ స్థానానికి ఎదిగే విధంగా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో రూపకల్పన జరుగుతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా గుంటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి వారికి మన అమరావతి రాజధాని నిర్మాణంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలతోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక గ్రాంట్లతో పాటుగా ఆర్థికంగా ఇచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయలతోటి ఇవాళ అమరావతి ఏ రకంగా అభివృద్ధి చెందుతా ఉందో మనం చూస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 550 కోట్ల రూపాయలు మన గుంటూరు నగరానికి ఇవ్వడంతో పాటుగా ఇవాళ ఆర్యూబీలు కానివ్వండి, శంకరవిలాస్ సంబంధించిన ఫ్లైఓవర్ కానివ్వండి, మన తెనాలికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్లు కానివ్వండి, అదేవిధంగా మన మిర్చియార్డ్ డెవలప్మెంట్ కానివ్వండి, మన ప్రాంతానికి రైల్వే మన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ని మన విశాఖపట్నం కేంద్రంగా ఏ రకంగా చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం.
అదేవిధంగా మన ప్రాంతాన్ని కూడా అన్ని రకాలైనటువంటి అభివృద్ధి చేసేదానికి విధంగా ఇవాళ నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. కేవలం ఇది గుంటూరుకి మాత్రమే పరిమితమైనటువంటి పరిపాలన కాదు, భారతదేశం మొత్తం కూడా సమగ్ర అభివృద్ధి చెందే విధంగా ఈ యొక్క పరిపాలన సాగుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకుడు గుడివాడ గుట్కా నాయకుడైనటువంటి కొడాలి నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలుంది, అది పరశురాముని గొడ్డలుగా చెప్తా ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రజలందరూ కూడా అది పరశురామ గొడ్డలు కాదు, వివేకానంద రెడ్డి గొడ్డలు అని చెప్తా ఉన్నారు. అది మేం చెప్పట్లా, భారతీయ జనతా పార్టీ చెప్పట్లా, జయప్రకాష్ నారాయణ చెప్పట్లా, వారి స్వయాన సోదరైనటువంటి సునీతమ్మ గారు చెప్పినటువంటి మాట. మా అన్న చేతిలో ఉంది వివేకానంద రెడ్డి గొడ్డలి, పరశురామ గొడ్డలి కాదు అని చెప్తా ఉన్నాడు. గుడివాడలో గుట్కా వేసుకునేటటువంటి నానికో, గుంటూరులో గుడి వెనకాల తిరిగే నాలంటోడుకో ఆయన చేతుల్లో ఏ గొడ్డలు ఉందో మాకైతే తెలియదు. కానీ వారి చెల్లి చెప్పినటువంటి మాటని మనం విశ్వసిద్దాం. ఎందుకంటే స్వయాన చెల్లి చిన్నప్పటి నుంచి కూడా ఆయన చేతుల్లో ఏముంది, ఆయన ఆలోచనలో ఏముందో తెలిసినటువంటి చెల్లి కాబట్టి అది గొడ్డలి ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గొడ్డలేనని చెప్పి నేను కూడా విశ్వసిస్తున్నాను, అందరం కూడా విశ్వసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన కాదు ఇది. నేను ఒక్కటే హితవు చెబుతా ఉన్నాను ఆ గుడివాడ నాని గారికి, అయ్యా మీరు ఎప్పుడు మాట్లాడినా గండ్రగొడ్డల గురించో రప్ప గురించో మాట్లాడతారు తప్పితే ఈ రాష్ట్రానికి వచ్చిన గూగుల్ సెంటర్ గురించి మాట్లాడరు, ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేసుకుందాం అనే విషయాన్ని మాట్లాడరు. అంటే మీరు మాట్లాడేటటువంటి భాష ద్వారా మీది రాక్షస ఆలోచనలు అని చెప్పి ప్రజలకు తెలియజేయాలని మీ ఆలోచన అని చెప్పి, మీ ఉద్దేశమా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కనీసం 3 సంవత్సరాల పరిపాలన ఇంకా కూటమి ప్రభుత్వానికి బాకీ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించండి. అందించలేకపోతే మీరు గుట్టేసుకొని మీ ఇంట్లోనే కూర్చోండి, అంతేగాని ప్రజలను రెచ్చగొట్టే విధంగా గొడ్డలి ఉందనే మాటలు మాట్లాడమాకండి. మీరు ఆల్రెడీ గొడ్డలి పార్టీగా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. మరలా మీరు పదే ఆ రకమైనటువంటి భాషను ఉపయోగించవలసినటువంటి అవసరం లేదు. మీకు ఏదైనా అవకాశం ఉంటే కనుక రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. మీ నాయకుడికి చెప్పండి, ముందుగా అసెంబ్లీకి వెళ్ళి మావిగనని చెప్తాడో ఇంకేం చెప్తాడో అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమనండి. అంతేగాని అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ఏదో గొడ్డలి తీసుకొని ఏదో చేస్తామని చెప్పి చెబుతా ఉన్నాడు. అవినీతిని అంతం చేస్తాడంటే గొడ్డలి పరశురాముడి చేతిలో ఉంటే అవినీతిని అంతం చేస్తుంది, నరేంద్ర మోదీ గారి చేతిలో ఉంటే అంతం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటే అంతం చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటే అవినీతిని అంతం చేస్తుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు లాంటిదంటే ఎవరు వాడారన్న దాన్ని బట్టి ఆ గొడ్డల యొక్క విశిష్టత వస్తుంది తప్పితే వాడే వ్యక్తి యొక్క ఆలోచన బట్టి ఉంటుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక నరహంతకుడికి అటువంటి గొడ్డలి భాష మాట్లాడేటువంటి అవకాశం ఉండకూడదని చెప్పి భావిస్తూ ఆయన మాట్లాడేటువంటి మాటల్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం.